హా విజయ్. హలో, ఎవరు? నేను నిషికని మాట్లాడుతున్నాను. నీకు జై తెలుసు కదా? జై ఎక్కడుంటున్నాడు? తన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా తెలుసా నీకు? తెలుసు, కానీ నాకు ఇప్పుడు అంత టచ్లో లేడు. ఓ ఓకే ఓకే ఓకే. హలో, అజయ్. హలో, ఎవరు? నేను నిషికని మాట్లాడుతున్నాను. జై తెలుసు కదా? జై ఎక్కడున్నాడు? తన కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా తెలుసా నీకు? తెలుసు, కానీ ఇప్పుడు అంత టచ్లో లేడు. ఓ ఓకే. సాయి, నేను నిషికని. ఎక్కడున్నావు? ఇంటి దగ్గరనే ఉన్నా. నిన్ను ఒకసారి మీట్ అవ్వాలి. ఓకే, ష్యూర్, కలుద్దాం. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. హాయ్, ఏదో మాట్లాడాలను? అదే జై గురించి. జై, యా తెలుసు. మన హైదరాబాద్లో కలిశాడు, అక్కడే ఉంటున్నాడంట, జాబ్ చేస్తున్నాడు. అవునా? తన కాంటాక్ట్ నెంబర్ ఉందా? నంబర్ యా ఉంది. యా ప్లీజ్. సరే, ఓకే. 90000658. రే, ఏమైందిరా అర్జెంట్గా రమ్మన్నావు? ఒరే మామ, నేను ప్రియకు ఐ లవ్ యూ చెప్పేస్తారా? ఏంట్రా వీడు? రే జోసఫ్, ప్రేమలో నిదానం చాలా ముఖ్యంరా. ఏమాత్రం తొందరపడ్డా మనం ప్రేమించే వాళ్ళు దూరం అవుతారు. ఒక్కసారి ఆలోచించు. అది కాదు మామ నా బాధ, తను యూఎస్ఏ వెళ్ళిపోతుందిరా. రే, ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. ఒరే మామ, అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పిద్దాంరా. హలో. హలో ప్రియా, నేను రేపు కలవాలి, మీట్ అవుతావా? ఓకే. సరే, ఓకే, బాయ్. ఏమైంది వీడికి కొత్తగా? మీట్ అవుతా అన్నదిరా. రే, ఒక్క నిమిషం. మా ఒరే నాన్న, ఎక్కడున్నావు? నీకు పెళ్లి సంబంధం చూసాంరా. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి కలిసి రారా. ఇప్పుడు అవసరం నాకు పెళ్ళి? రే, మంచి సంబంధం రా, పైగా మనకు తెలిసిన వాళ్ళు. ఒక్కసారి నా కోసం వెళ్ళి కలిసి రారా. సరే, వెళ్ళి మీట్ అవుతాలే. హలో డాడీ. ఎలా ఉన్నావురా? బాగున్నా డాడీ, మీరు? నేను బాగున్నా నాన్న. రేయ్, నీకు ఒక శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశామా. మా ఫ్రెండ్ గారు అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు, నీకు సరైన జోడి అనుకుంటున్నా. ఒకసారి వెళ్ళి కలువు నాన్న. ఓకే డాడీ, బట్ నచ్చకపోతే నో చెప్పేస్తా డాడీ. ఓకే, నీ ఇష్టం నాన్న. అబ్బాయి నచ్చితేనే ఓకే అన్న. అబ్బాయి ఫోటో, ఫోన్ నెంబర్ నీకు సెండ్ చేస్తాను, చూసుకో నాన్న. ఓకే, పంపించండి డాడీ. బాయ్ డాడీ. ఓకే, బాయ్ నాన్న. ఏంటి ఇలా చేశాడు డాడీ? అప్పుడే పెళ్ళా? సరే చూద్దాం.
హాయ్. హాయ్. ఏదో చెప్పాలన్నా? అది ప్రియా, అమ్మాయిలు పువ్వులాంటోళ్ళు, అందుకే నీకు పువ్వు ఇస్తున్నా. ఐ లవ్ యూ. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఐ లవ్ యూ. అక్క అది తెలుగు కాదు కదా అక్క. నాకే కౌంటర్లు ఇస్తావురా? ఓయ్ ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. ఓకే. ఏదో చెప్పాలన్నా? అది ప్రియా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు. చెప్పురా. నా మనసు చూస్తుంటే నిన్ను చూసినట్టుంది ప్రియా. అంటే నువ్వు చెప్పేది? ఎస్, నువ్వు అనుకున్నది నిజమే. అయితే ఇప్పుడు ఏమంటావు? కొందరిలాగా పువ్వు, మరికొందరిలాగా లెటర్లలో అలా చూపించాలనుకోవట్లేదు. మరి ఎలా? నా లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క నిమిషం మాట నువ్వు వింటే, నీ లైఫ్లో వచ్చే నెక్స్ట్ సెకండ్ నుంచి నేను నీకు తోడుంటాను. చెప్పు. అందరూ ప్రేమను కళ్ళతో చూసామంటారు, కానీ మొదటిసారి నిన్ను మనసుతో చూశాను. ఇప్పటికీ ఈ హృదయం ఇలా కొట్టుకుంటుందంటే, ఇలా నీతో నిలబడి మాట్లాడుతున్నానంటే నీ వల్లే, నిజంగా నీ వల్లే. ఐ లవ్ యూ. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రియా, నిన్ను జీవితాంతం సంతోషంగా చూస్తాను. మరి ఏమంటావు? ఈ రోజుల్లో ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. అలాంటిది నువ్వు నా సంతోషం కోసం ఏదైనా చేస్తానంటున్నావు. అలాంటిది నిన్ను ఎలా వదులుకుంటాను? ఒక్క నిమిషమే. కంగ్రాట్స్ రా జోసఫ్. థ్యాంక్ యూ జై. కంగ్రాచులేషన్స్. ఎవర్రా? హలో, జయ మాట్లాడేది. హూ ఇస్ దిస్? నేను నిఖితానండి. డాడీ మిమ్మల్ని కలవమన్నారు. ఓ మీరా? ఏంటి చెప్పండి. మీరు ఫ్రీగా ఉంటే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఓకే అండి, ఎక్కడ కలుద్దాం? ఓకే, జయదర్శిని పార్క్కి 10 o'clock వచ్చేయండి. ఓకే అండి, వస్తాను. ఓకే బాయ్. ఎవర్రా? తనేరా, నిఖిత. ఫస్ట్ టైం మా డాడీ మీ గురించి చెప్పిన తర్వాత మిమ్మల్ని కలిసి నో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మీ ఫ్రెండ్ మీ గురించి చెప్పాక, మిమ్మల్ని కలిశాక పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మీరు ఇంతమంది ప్రేమికుల్ని కలుపుతున్నారు కదా, ప్రేమ మీద మీ అభిప్రాయం? ఒక మనసు గొప్పదెలా అవుతుందో తెలుసా? అది రెండో మనసు గెలిచినప్పుడు. ఆ నిజం ఈ భూమి మీద ప్రేమించబడుతున్న ప్రతి ఒక్క హృదయానికి తెలుస్తుంది. నిజమైన ప్రేమలో అమ్మ కనిపిస్తుంది. ఆ అందమైన ప్రేమ మనుషుల్ని కదిలిస్తుంది. ఏ స్పర్శ లేకుండానే ఒక మనిషికి స్పృహ కల్పిస్తుంది ప్రేమ. దానివల్ల పుట్టిన ప్రేమ ఒక తీయని హాయి, ఎన్ని జన్మలైనా బ్రతకగలను అనే నమ్మకం కల్పిస్తుంది. అలాంటి ప్రేమ మనుషులు సృష్టించిన చిన్న చిన్న కుల, మత, కోప రోదన వల్ల ప్రాణం కోల్పోద్దని నా చిన్ని ప్రయత్నం. గ్రేట్ బాస్, ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. ఎవరినైనా ప్రేమించారా? Yeah.
ఏమ్రా వాళ్ళ మిల్సుకొచ్చినావు? గొడవలొద్దు, కాంప్రమైజ్ అవుదాం. రే ఇడు గట్టి కొడుతుండ్రా బై, పోదాం నడవండ్రా. చల్ చల్ చల్. అన్నా బైక్ అన్నా తర్వాత తీసుకొచ్చి నడరా బై. నా అనుకున్న నా ఫ్రెండ్స్ జోలికి ఎవడైనా రావాలనుకుంటే నన్ను దాటి వెళ్ళాల్సిందే. అప్పటి వరకు ఫ్రెండ్స్ తప్ప వేరే ప్రపంచం తెలియని నా జీవితంలోకి మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి నా కళ్ళకు ఓ దేవతలా కనిపించింది. సారీ 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 సారీ. తనని అలా చూస్తున్నంతసేపు తను నా కోసమే పుట్టిందేమో అనిపించింది. తను నాతో మాట్లాడుతున్నంతసేపు ఈ ప్రపంచం అంతా మత్తులో తేలుతున్నట్లు అనిపించింది. ఆ క్షణం నుంచి నాకు తెలియకుండానే నా మనసు తనదై నన్ను నేను మర్చిపోయేలా చేసింది. హాయ్. మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడే. సారీ అండి అలా జరిగిన దానికి. నో ప్రాబ్సియా, ఇట్స్ ఓకే. అది కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే. ఆర్ యూ తమిళ్? అవును. నీకెలా తెలుసు? జస్ట్ తెలుసుకున్నా. నెంబర్ అడగనా? అడగనా? మీ నెంబర్? ఓకే, 9848970961. బాయ్. ఓకే బాయ్. ఏడు ఉన్నాడా పోయాడా తెలియదురా, ఒకసారి కాల్ చేయి. వీడితో ఇదే ప్రాబ్లం రా బాబు. హలో సార్, నా పేరు సూర్య అండి. గుర్తున్నావా సార్? ఏంట్రా కొత్త నెంబర్ నుంచి చేస్తున్నావు? మా నెంబర్ నుంచి చేసి తీర్చలేవు కదా, అందుకేరా. సరే ఎక్కడున్నావు చెప్పరా బాబు. ఇంకా ఎక్కడ ఉంటాం? సరే అక్కడే ఉండి వస్తున్నా. డ్యూడ్స్, లాంగ్ టైమ్ నో సీ. చూడరా, మనం చెప్పాల్సిన డైలాగ్ వాడు చెప్తుండు. సారీరా, చిన్న వర్క్ రాలేకపోయా. మాకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏంట్రా? వర్క్ అంటే ఏంట్రా లవ్వా? ఎవరు అమ్మాయి? ఎవరు? ఉపేంద్ర. తాడి చెట్ల చక్కగా ఉండేవాడివి, మళ్ళీ తీగల మెలకలు తిరిగిదంటే తెలియదారా మాకు? చెల్రా చెల్. అవునరా, ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలరా? మారదు అంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటావరా? బాబు బంగారం, వాడు చెప్పేది మన గురించి కదా నాన్న, మధ్యలో గురించిరా. యాక్చువల్లీ నేను మంచోనేరా, ఏదో మీతో ఉన్నంత మాత్రాన నేను కూడా ఏం మాడుతున్నారా? రే నువ్వేంటో మాకు తెలుసు, మేమేంటో నీకు తెలుసు, మనమేంటో ఈ ఊరికే తెలుసు. రారా ఎదాగడు. రమ్మంటాడు, టయానికి రాడు. హాయ్ రా మామా, బార్కెళ్ళి బీర్ కొడదామా? పోదామా? మంచిగా. హలో జై, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా. ఓ ఏం లేదు, కొంచెం మాట్లాడదామని. సరే ఓకే, బృందావన్ కాలనీ పార్క్ వచ్చేసి. ఓకే, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.
ఫోన్లో ఎవరు మామా? ఫ్రెండా? ఏ ఫ్రెండ్ మామా? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా. నాకు అర్జెంటుగా బైక్ ఇస్తే. అరే తాగుదామన్నావు, బయటికి వెళ్దామన్నావు, మళ్ళీ బైక్ కావాలంటావేంట్రా? మనం డైలీ తాగేదే. అక్కడ ఫ్రెండ్ వెళ్ళిపోద్ది. మనం ప్లీజ్ తాగుదామనే పొద్దున్న ఊరికొచ్చిన. ప్లీజ్ అర్థం చేసుకోరా మామ. అన్నీ తెలిసి దిగు. థ్యాంక్స్ రా మళ్ళా. నీకంటేనా? బాయ్ మమ్మ. రైట్ మామ. మరి అరే మందురా, లైట్ తీసుకో. అరే బార్ అన్నావు, బీర్ అన్నావు, పోరి కోసం నన్ను వదిలేసిపోతావురా. ఛీ, ఏం జీవితం రా ఇది. సారీ ఫర్ ద లేట్. ఓ వచ్చి చలిసిపోతుందా? సారీ. నో ప్రాబ్స్. నీకోసం వెయిట్ చేయకపోతే నేను ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాను? వావ్, నైస్. ఇషిక, నీతో మాట చెప్పాలి. ఏంటది? ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడే అందరిలాగే ప్రేమలో పడిపోయా. రెండు మనుషుల్ని కలిపి ప్రేమలో చుక్కలు లెక్క పెట్టడం కష్టం. అలాగే నా ప్రేమను చూపడం కూడా కష్టం. కానీ అదంతా మూట కట్టి నా మనసుని ఈ పువ్వుల్లో పెట్టి నీకు ఇస్తున్నా. అది నీ తలలో పెట్టుకొని ఆశీర్వదిస్తావో లేదా నీ గుండెల్లో మోగుతున్న గంటల పక్కన పెట్టి పూజిస్తావో నీ ఇష్టం. ఐ లవ్ యూ. నిజంగా ఈ తీయని అక్షరాలు నీ హృదయానికి తగిలితే నా ప్రేమ నొప్పుకొని దానికి ఊపిరి పోస్తావు కదూ? పోస్తాను. జై, ఏమైంది? ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే, ఆల్ రైట్. ఎందుకో రమ్మన్నావు? అది ఏం లేదు. ఈరోజంతా నీతో టైం స్పెండ్ చేద్దామని, సిటీ మొత్తం తిరుగుదామని. గొప్పోడిరా బాబు. సమయం మించిపోతుంది ఇవరాని. థ్యాంక్ యూ సో మచ్ జై. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నీతో తిరిగినందుకు. ఇంకో 2 డేస్లో ఢిల్లీ వెళ్తున్నాను. అటునుంచి అటు యూఎస్ఏ కూడా వెళ్ళొచ్చు. 10-15 డేస్ పడుతుంది రావడానికి. ఖచ్చితంగా వెళ్ళాలా? అవునరా, చాలా ఇంపార్టెంట్ వర్క్. 10 డేసే కదరా, వచ్చేస్తాను. వచ్చాక నీకు మాట చెప్పాలి. నేను కూడా ఒక మాట చెప్పాలి.
సరే, రేపు డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్ళిపోతాను. సరే బాయ్, జాగ్రత్త వెళ్ళు. వెళ్ళాక కాల్ చేయి. ఓకే బాయ్. ఓకే బాయ్. నీ మనసులో ఏముందో నాకు తెలుసు జై. నేను తిరిగి వచ్చాక నా ప్రేమ విషయం నీకన్నా ముందు నేనే చెప్పేస్తాను నీకు. అంత ప్రేమగా మాట్లాడిన తను నా ప్రపంచంలోకి రావడానికి కొన్ని రోజులే అనుకొని సంబరపడ్డాను. కానీ 10, 20, 30 అలా రోజులు మారినా తన నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. కానీ అనుకోకుండా ఒకరోజు, ఒరేయ్ ఇప్పుడు ఏమైందన్నా అంత బాధపడుతున్నావు? రేయ్, ఇష్క వెళ్ళాక ఒక్కసారైనా కాల్ చేయలేదురా. తను ఇంపార్టెంట్ వర్క్ అని వెళ్ళింది కదరా, కాల్ చేస్తుందిలే, బాధపడకు. రే, ఈ అమ్మాయిలంతా అంతేరా, వాడుకొని వదిలేస్తారు. హలో, జై ఉన్నాడా? ఒక్క నిమిషం. హలో. హలో జై. అవును, ఎవరు? నేను ఇషిక వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి. ఇషిక అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది. ఏమైందిరా? ఏమైందిరా? ఎక్కడున్నారు? కేబీఆర్ పార్క్లో. అక్కడే ఉండి వస్తున్నా. సరే. రే జై, నిన్ను ఇలా చూడలేకపోతున్నావురా. ఇంకెన్ని రోజులునరా అలాగే బాధపడతావు. అమ్మాయి జ్ఞాపకాలను నీ నుంచి దూరం చేయడానికి కాదురా, నువ్వు మా నుంచి దూరం అవద్దని చెప్తున్నాను రా. మీ ఇద్దరిలో ఎవరు దూరమైనా నేను తట్టుకోలేను రా. రేయ్, హాయ్. సారీ జై, మీ ప్రేమలాగా మీ మనసు కూడా చాలా స్వచ్ఛమైనది. అందుకేనేమో ఇక లేదనుకున్న నీ ప్రాణం మళ్ళీ తిరిగొచ్చేలా చేసింది నీ ప్రేమ. ఎవరికీ చెప్పని నీ హృదయ వేదన కనిపించని కఠోర దీక్ష ఫలితమై వచ్చింది. నువ్వు ప్రతిరోజు తలుచుకునే ప్రేమ కొంచెం కొంచెం అల్లుకొని ఊపిరి పోసుకుంది నీ ఇషిక. ఇషికానా? అవును, ఇషిక. ఎలా తెలుస్తాను? తను నా ఫ్రెండ్. మా నాన్న చెప్పిన చిన్న అబద్ధం వల్ల నువ్వు నాకు దూరం అయిపోయావు. నేను కోమాల నుంచి కోలుకున్న తర్వాత వైజాగ్ వచ్చి నీకోసం చాలా వెతికాను. ఎలాగోలాగా నీ నెంబర్ సంపాదించాను. నీతో మాట్లాడబోతున్నానని చాలా సంతోషం అనిపించింది, అలాగే భయం కూడా అనిపించింది. ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదో అని చిన్న డౌట్ వచ్చి హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్ నెక్కికి కాల్ చేసి నీ గురించి కనుక్కోమని చెప్పాను.
కానీ తను అప్పుడే చెప్పింది తనకు మ్యాచెస్ చూస్తున్నారని. ఆ అబ్బాయివి నువ్వే అని చెప్పగానే చాలా బాధపడ్డాను. కానీ తనకి పెళ్లి ఇష్టం లేదని నీకోసం జైని కలుస్తానని చెప్పి వచ్చింది. అందుకే ఆ కారణంగా తనిప్పుడు ఇలా కలిసింది నిన్ను. లేకపోతే నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు నాకెలా తెలుస్తుంది? అందుకే ఇలా చేశాను. గాలికి గమనం లేదు, ప్రేమకి ముగింపు లేదు. ప్రేమ పుట్టిన మనిషి కాటిలో కలవటమే కానీ ప్రేమ మాత్రం చిగురిస్తూనే ఉంటుంది, ప్రతి మనిషిలో పుడుతూనే ఉంటుంది. ప్రేమ అంతం లేని ఆశలతో, ఎవరికీ కాని ఆప్యాయతలతో ఎప్పుడూ ఆనందాన్ని పంచుతూనే ఉంటుంది. నిజమైన ప్రేమికులకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ సంతోష్.